బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం మాఫియా కన్ను విశాఖపై పడింది. గుట్టు చప్పుడు కాకుండా బియ్యం తరలించేస్తుంది. ప్రభుత్వం కాకినాడ పోర్టుపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎగుమతిదారులు రూటు మార్చినట్టు సమాచారం. విశాఖలో పీడీఎస్ బియ్యం తరలింపుపై అధికారులు తనిఖీలు చేపట్టారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు 3 గోడల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 9 కంటైనర్లలో 543 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో విశాఖ పోర్టు నుంచి బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రేషన్ బియ్యం మాఫియా కన్ను విశాఖపై పడింది. గుట్టు చప్పుడు కాకుండా బియ్యం తరలించేస్తున్నారు. ప్రభుత్వం కాకినాడ పోర్టుపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎగుమతిదారులు రూట్లు మార్చారు. విశాఖలో పీడీఎస్ బియ్యం తరలింపుపై అధికారులు తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రెష్ స్టేట్లో 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను గుర్తించారు. అయితే ఇప్పటి వరకు 3 గోడాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 9 కంటైనర్లలో 543 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో విశాఖ పోర్టు నుంచి బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం మాఫియా కన్ను విశాఖపై పడింది. గుట్టు చప్పుడు కాకుండా బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇక ప్రభుత్వం కాకినాడ పోర్టుపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎగుమతిదారులు రూటు మార్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చెప్పుకోవచ్చు వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా రెచ్చిపోయిన ఆగడాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయని చెప్తూ అధికార పార్టీ నేతలైతే కూడా అంటే అధికార పార్టీ నేతలు కావచ్చు, కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు, అధికారులు కూడా విస్తుపోయేలాగే రేషన్ బియ్యం మాఫియా అయితే జరుగుతూ ఉంది. రీసెంట్ గా చూసుకుంటే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా 42,000 టన్నుల పోర్ట్ ని సీజ్ ద షిప్ అని ఆపారు. అవి సాంకేతిక పరిణామాల నేపథ్యంలో అంటే టెక్నికల్ ఇష్యూస్ నేపథ్యంలో దాన్ని పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నాదెండ్ల మనోహర్ తనకు ఉన్న ముందస్తు సమాచారం ప్రకారం ఆకస్మిక తనిఖీలు అయితే నేను సాయంత్రం పూర్తిగా కూడా విశాఖపట్నం పోర్టులో తనిఖీలు చేయడం జరిగింది. అయితే 483 మెట్రిక్ టన్నులు అయితే ఆయన పట్టుకోవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే 3 గోడౌన్లలో తనిఖీ చేస్తే 9 కంటైనర్లలో 543 టన్నులు అంటే దీని విలువ సుమారు ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలోనే విశాఖపట్నం పోర్టు నుంచే 78,000 టన్నులు అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేశారని కూడా ఒక అంచనాకైతే వచ్చారు. దీని విలువ 12,000 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఆయన నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి ఎవరైతే మయూర్ అశోక్ జాయింట్ కలెక్టర్ ఉన్నారో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో పూర్తిగా కూడా మెరుపు దాడులే చేశారు. ఎవరికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మీడియా కూడా తెలియజేయకుండా ఆకస్మిక తనిఖీలకే వెళ్ళినట్టు కూడా తెలియవస్తోంది. అయితే గడిచిన 3 ఏళ్ల కాలంలో 38 లక్షల టన్నులు కాకినాడ నుంచి పోర్టు నుంచి
తరలిపోతే కేవలం 36,000 టన్నులు విశాఖపట్నం పోర్టు నుంచి 3 ఏళ్లలో వెళ్ళిన సంకేతాలు అయితే లెక్కలైతే గణాంకాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ గడిచిన కేవలం 2 నెలల్లోనే ఇక్కడ నుంచి 70,000 పైచిలకు టన్నులు వెళ్ళిపోవడం మీద అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే అప్పుడు చూసుకుంటే 3 ఏళ్లలో 36,000 టన్నులు, ఇప్పుడు చూసుకుంటే 2 నెలల్లో 70,000 టన్నులు పైగా. అంటే రీజన్ ఏంటంటే కాకినాడ పోర్టులో అధికారులు అప్రమత్తం అవడం, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పలుమార్లు చెక్ చేయడంతో ఆ దందా అంతా కూడా ఇక్కడికి మార్చారని కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అదేవిధంగా కూడా నిన్న తనిఖీ చేసింది విశాఖపట్నం పోర్టు మాత్రమే. అదేవిధంగా చూసుకుంటే గంగవరం పోర్టు నుంచి కూడా లక్షల టన్నులు అయితే ఎగుమతి అవుతున్నాయని ఒక పూర్తి సమాచారం అయితే ఉంది. దాని మీద కూడా నిఘా పెట్టి భవిష్యత్తులో గంగవరం పోర్టును కూడా దాడులు చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే అనకాపల్లిలో కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు, విశాఖపట్నంలో తనిఖీ చేస్తున్నారు, ప్రకాశం జిల్లా, నెల్లూరు, గుంటూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తనిఖీలు చేస్తున్నా కూడా పీడిఎస్ రైస్ అయితే బయటపడుతున్న పరిస్థితి. దీనిలో పోలీసులు, రెవెన్యూ, ఇతరత్ర సిబ్బంది తాలూకా హస్తం ఉంది. వాళ్ళకి నెలసరి మామూలు అవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి రవాణా అంత ఈజీగా జరుగుతూ ఉందని అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వాళ్ళ చర్యలు అయితే మారడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో అగర్వాల్ నేతృత్వంలో కొన్ని లక్షల టన్నులు తరలించారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే పేరు నాని వంటి వాళ్ళు పూర్తిగా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పయ్యావుల కేసు వియ్యంకుడు హయాంలో ఎన్ని జరుగుతా ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పయ్యావుల కేసు తాలూకా వియ్యంకుడు షిప్ ను ఎందుకు తనిఖీ చేయలేదు, 38 మంది పైగా బుక్ చేసుకున్న ఈ షిప్ ను ఎందుకు తనిఖీ చేశారని పేరు నాని వంటి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా టీఎం మాఫియా ఆగడాలు అయితే మారడం లేదు. అధికారులు వాళ్ళే ఉంటున్నారు, ప్రజాప్రతినిధులకి మామూలు ఇచ్చి దాని నెపంలో కూడా ఇలా చేస్తున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాటకాలు అయితే సాగకుండా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సిట్ ను ఒకటి ఏర్పాటు చేశారు. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటది. అనంతరం కూడా సిట్ దర్యాప్తు అనంతరం కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లంకా దినకర్ వంటి వాళ్ళైతే పూర్తిగా కూడా ఎవరైతే రేషన్ కార్డుని సద్వినియోగం చేసుకోవడం లేదా, సరుకులు వాడుకోవడం లేదా, ఆ కార్డులన్నీ క్యాన్సిల్ చేయాలని కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తున్న పరిస్థితి, సలహా సూచన ఇస్తున్న పరిస్థితి. మరికొంతమంది అయితే పూర్తిగా కూడా అసెంబ్లీలోనే చెప్పారు, కిలోకి ఇంత బియ్యానికి ఇంత ధర ఇచ్చేస్తే సరిపోతుందని. ఇక్కడ ఉన్న జనసేన నేతలు కూడా విశాఖపట్నం వేదిక కూడా అదే ప్రచారం చేస్తా ఉన్నారు. కిలోకి 15 నుంచి 20 రూపాయలు పేమెంట్ డైరెక్ట్ గా అకౌంట్ లో కొట్టేస్తే రేషన్ మాఫియాని తగ్గించినట్టు అవుతుందని కూడా ఇక్కడ నుంచి చెప్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం 87 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే 57 లక్షల కార్డుల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ బరాయిస్తూ ఉంది. కిలోకి 32 రూపాయల నుంచి 35 రూపాయల వరకు సబ్సిడీ బరాయిస్తూ 1 రూపాయికే ఇస్తూ ఉన్నారు. అయితే గడిచిన ప్రభుత్వ హయాంలో 1600 కోట్లు వెచ్చించి 9,500 వరకు ఎంయూడి వెహికల్స్ తీసుకుని ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా కేవలం ఈ పోర్టుల ద్వారా ఎగుమతి చేసుకోవడానికే, బియ్యం అక్రమ రవాణా చేసుకోవడానికి ఇవన్నీ ఏర్పాటు చేసి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఎప్పటికైనా అడ్డుకట్ట వెయ్యాలి, రేషన్ బియ్యం మాఫియాని తగ్గించాలి అంటే కనుక రేషన్ ని పూర్తిగా ఆపేయాలని కోరుతున్నారు. అందుకు కారణం ఏంటంటే ఇదే బియ్యం ఇతర దేశాల్లో 123 రూపాయల వరకు రేట్ వస్తా ఉంది. ఇక్కడ నుంచి ఒక షిప్ వెళ్తే మనం 42,000 టన్నుల షిప్ వెళ్తే 123 రూపాయలు చెప్పిన మనం లెక్క పెడితే ఈ దళారులు, కూలీలు దాని చార్జెస్ పోతే 210 కోట్ల రూపాయల వరకు, 210 కోట్ల అక్షరాల ఒక షిప్ కనుక వెళ్ళి అదే రేటుకి అమ్ముకోగలిగితే, ఇది వియత్నాం కానీ, బంగ్లాదేశ్ కానీ, రష్యాలో కానీ పూర్తిగా ఇక్కడ వేర్ హౌసింగ్ గోడౌన్లు అక్కడ కూడా ఇక్కడ నాయకులే మెయింటైన్ చేస్తున్నారు. అదంతా కూడా సిట్ వేసి దాని అవసరం అయితే కూడా విదేశాల్లో ఎక్కడెక్కడ వీటిని పూర్తిగా ఈ గోడౌన్స్ ఏర్పాటు చేశారో దాని మీద కూడా వెలికి తీయాలని అయితే వినిపిస్తున్నారు. ఇక్కడ అగర్వాల్ వంటి వారిని పూర్తిగా కూడా వాళ్ళ మీద దాడులు చేసి ఏమేమి ఆస్తులు సంపాదించారో అప్పుడు వాళ్ళున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితి ఏంటి, అలాగే అలీషా అక్కడ ఉండే కాకినాడ పోర్టులో ఇలాంటి వాళ్ళందరి మీద దృష్టి పెడితే వేల కోట్ల రూపాయలు బయటపడే అవకాశం ఉందని కూడా అంటే జన సైనికుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు డిమాండ్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఈ సిట్ దర్యాప్తు వేసిన తర్వాత ఈ మిల్లర్ల ఈ మాఫియా దాడి అయితే అంటే మాఫియా యొక్క ఏదైతే ఇప్పుడు దోపిడీ ఉందో, లక్షల టన్నులు ఉన్నాయో అది కొంచెం వరకు తగ్గించొచ్చని కూడా ఆశాభావం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.